కావాలనుకున్నావో షూట్ చేసేస్తాను. మూవ్. రే కుమార్, నేను రా ముస్తాఫాని, నీ చిన్నటి ఫ్రెండ్ని. ఎరా ఇప్పుడు దొంగతనం కూడా మొదలెట్టావా? ఏదో సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే నువ్వేంట్రా? ఇలాగా సర్ప్రైజ్ ఇచ్చేది? నువ్వు దుబాయ్లో ఉంటున్నావని చెప్పారు. దుబాయ్ ఎందుకురా, ఇండియా ఈజ్ ఇన్క్రెడిబుల్. నీ లంచ్ అయిందా? లేదు. అయితే పద, భోంచేస్తూ చేస్తూ మాట్లాడుకుందాం. ఇందులో ఎక్కువ మన కార్లో వెళ్దాం. ఇదా నీ కారు? అవును. అయ్యయ్యా, నువ్వు నా కారు ఎక్కు. బిఎండబ్ల్యూనా? ఇదెలా కొన్నావు? అదో పెద్ద కథలే, ఎక్కు. సరే నువ్వు వెళ్ళు, నేను వెనకాలే వస్తాను. అవన్నీ వదిలే. ఉన్నట్టుండి నీ దగ్గర ఇంత డబ్బు చేరడానికి అల్లావుద్దీన్ అద్భుత దీపం నీ దగ్గర లేదు, కానీ మరి అదిగా నిజమేంటో చెప్పరా? నీకంతా చెప్తాను. ఏడ్చి కాళ్ళ మీద పడేసరికి అమ్మ కొంత డబ్బు ఇచ్చింది. దుబాయ్లో ఉన్న అన్నయ్యని అడిగితే ఆయన కూడా కొంత డబ్బు ఇచ్చాడు. ఆ డబ్బు తీసుకుని తిన్నగా కోయంబత్తూరు బండి ఎక్కేశాను. నా వ్యాపారానికి అదే మొదటి మెట్టు. నౌ ఐ ఆమ్ ఏ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్. తెలుగు ఉన్నోడు డబ్బు సంపాదించడానికి సముద్రాలు దాటి వెళ్ళక్కర్లేదు. కావాలంటే నాతో కలు. విల్ గ్రో టుగెదర్ మ్యాన్. మీ నాన్నడి కొంచెం డబ్బులు తీసుకురా. నాన్నని డబ్బు అడగమంటావా? మా నాన్న దృష్టిలో నేను ఇంకా చిన్నపిల్లానేరా. నేను చెప్పేది గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నీకు డబ్బు దొరికితే తిన్నగా కోయంబత్తూరుకు వచ్చే. Excuse me, sir. This is your card and bill. Here's your copy, sir. హ్యాపీయా? Thank you, sir. మన వల్ల ఇతరుల ముఖంలో ఆనందం కనపడితే ఆ ఫీలింగు గొప్పగా ఉంటుందిరా. అవునవును. సారీరా, నా విజయ్ కాదని చెప్పి నిన్నేం ఇబ్బంది పెట్టలేదుగా. ఇందులో ఇబ్బంది ఏముంది? ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ మ్యాన్. భలే సర్ప్రైజ్ చేశారా. నేను ఇక్కడ చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. చాలా లేట్ అయిపోయిందే. రేపు పొద్దున మా చెల్లెలి పెళ్ళి. మా నాన్న నన్ను చంపేస్తాడు. రే, చెల్లెలు పెళ్లి పెట్టుకుని బాధ్యత లేకుండా మందు కొడతావా? చాలా కష్టం. నీకు బుద్ధి ఉందా? ఒక్కటి ఇచ్చానంటే. సరే పద, నీ చెల్లెలి పెళ్లికి నేను వస్తాను. ఒరే నాన్న, ఈ డబ్బు సంపాదన అనేది విక్రమార్కుడి కథల్లో ఏడిపించే బేతాళుడు వంటిది. మన చేతికి చిక్కినట్టే ఉంటుంది, కానీ అంతలోనే మాయమైపోతుంది. అయినా వెంటపడ్డం మానం. అందుకే సంపాదించడానికి నేను ఒక లిమిట్ పెట్టుకున్నాను రా. ఏంటది? ఫారిన్ కంట్రీలో ఎక్కడైనా ఒక చిన్న ఐలాండ్ కొనాలి. అలాగే ఓ ప్రైవేట్ జెట్. అలాగే స్విస్ బ్యాంక్లో ఓ చిన్న అకౌంట్. ఆ తర్వాత $1 బిలియన్ నెట్ ప్రాఫిట్. చాలు, ఆ మాత్రం చాలు. ఇదేం పెద్ద అత్యాస కాదు కదా. దీన్నే సింప్లిసిటీ అంటారు. నువ్వు అద్దరుకొట్టు. ఐ నో మ్యాన్. నా కళ నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. రే పోలీసులు, అసలే డ్రింక్ చేస్తున్నావు. నువ్వేం కంగారు పడకరా, నేనున్నానుగా. నేను మేనేజ్ చేస్తా, నువ్వు పోనీ. ఏమండి, డ్రింక్ చేస్తున్నారా? ఇందులో పోదండి. యాక్షన్ ఇక్కడ, సౌండ్ అక్కడ. ఓదండి సార్, తమాషాలొద్దు. దిగండి. నీ కుమారనయ్య ఎప్పుడు ఇంతేనా? లేదు, ఫ్రెండ్ ఎవరినో హాస్పిటల్లో చేర్చడానికి వెళ్ళి హెల్డప్ అయ్యానని ఫోన్ చేశాడు. అయినా సొంత చెల్లెలు పెళ్ళికి రాకపోవడం ఏం బాలేదు కదా.